సామాజిక సేవ ద్వారా ప్రజల్లో గుర్తింపు ఉంటుందని ఆ దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు నడవాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఏపీ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నాయకులు కర్ణం కనకారావు పుట్టినరోజు సందర్భంగా ఆటోనగర్ లోని కార్యాలయ ఆవరణలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యాలు చూపుతున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ఆటోనగర్ లో ఇన్స్టిట్యూట్ల ద్వారా శిక్షణ పొందిన వేలాది మంది విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారని అన్నారు. ఇన్స్టిట్యూట్ యాజమాన్యాలకు మరింత గుర్తింపు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్న ఈ సంస్థలన్నీ ఒకే చోట సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా సంఘం కార్యాలయాన్ని నిర్మించుకోవడం అభినందనీయమని తెలిపారు. కనకారావు లాంటి సమర్థుడు ఉండటం వల్ల సంఘం మరింత బలోపేతం అవుతుందని, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా ఆదుకోవడంలో కనకారావు ముందుంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కోన తాతారావు, మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, జనసేన నాయకులు ఇందల వెంకటరమణ, సోమశేఖర్, జ్యోతి, మురళీదేవి, రామ, లక్ష్మి, కళావతి, శాలిని, సంఘం ప్రతినిధులు చట్టి వెంకటరమణ, బోండా అచ్చిబాబు, పరదేశి, ఎన్ రమణ, శ్రీహరి, సిహెచ్ ప్రసాద్, పాపారావు, సుబ్బారాజ్ పాల్గొన్నారు. మరి కనకారావు గారికి తెలియజేస్తూ మరి ఇన్స్టిట్యూషన్ కోసం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఇండియాలోనే బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్, వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్ లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్ తో మన విశాఖపట్నంలో ఉన్న సంగతి అందరూ గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. సుమారు 3,000 దాకా కూడా ప్రతి ఏడాది మరి ఫారిన్ కంట్రీస్ పంపించడం, అలాగే బెస్ట్ ట్రైన్డ్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారన్న సంగతి చాలా మంది తెలియక బాంబేలో చాలా బాగుంటుంది, పూణేలో చాలా బాగుంటుంది అనుకుంటారు. కానీ నాకు తెలిసి మన విశాఖపట్నం ఆటోనగర్ లో ఉన్నటువంటి వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎక్కువ మంది విదేశాలు వెళ్తున్నారు. మంచి ట్రైనింగ్ మరి ఇక్కడ ఇస్తున్నారు. చెప్పాలంటే నాకు తెలిసి స్కిల్ డెవలప్మెంట్ లో వీటికి గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఖచ్చితంగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఇప్పుడు చాలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో ప్రభుత్వాలు డబ్బులు పెట్టి రన్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ వీళ్ళు సొంతగా ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు మంచి వెల్డర్స్ గా తయారు చేసి అటు 60 వెల్డర్స్ కింద, ఆర్క్ వెల్డర్స్ కింద, ఇంకా అంటే బెస్ట్ వెల్డర్స్ ఇక్కడ తయారు చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఫారిన్ కంట్రీస్ కి ఎక్కువ మంది ఆన్ సైట్, ఆఫ్ సైట్ వర్క్స్ వెళ్తున్నారు. కనుక వీళ్ళకి మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము చాలా ఆలోచన చేశాం. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ అసోసియేషన్ బిల్డింగ్ ఇక్కడ కట్టుకోవడానికి వారికి సహకారం అందించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఐలవారు కూడా మనం గమనించాలి. ఈ ఇన్స్టిట్యూషన్ ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ని మీరు కూడా దానికి స్టాండర్డైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ దృష్టికి మీ ద్వారా కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆటోనగర్ అభివృద్ధి చెందాలన్నా సరే దానికి స్కిల్ లేబర్ ఉండాలి. స్కిల్ లేబర్ ఉండాలి అంటే దానికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్ ఉండాలి. ఇది పిల్లలందరూ చదువుకుంటారు. కనుక ఇలాంటి ఇన్స్టిట్యూషన్ కి మనం, ఇలాంటి అసోసియేషన్ కి మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ బిల్డింగ్ కూడా రెగ్యులేట్ చేపిస్తాం. అది ఇన్స్టిట్యూషన్ కి ఎటువంటి ఇబ్బంది, అసోసియేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు మరి కనకారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి జీవితంలో ఉన్నతమైన స్థాయికి రావాలి, ఇంకా మంచి పేరు సంపాదిస్తారని ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్ కి ఆనర్స్ అందరికీ కూడా నేను మీకు ఎప్పుడు అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ